హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు వార్తాపత్రికలో మనకు స్పష్టమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో డిఎస్సి కంటే ముందు మరొక టెట్ ఉండబోతుంది. మరి దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని అనేక కోణాల్లో విశ్లేషించి మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు అందరికీ కూడా, కాబోయే మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈమెను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది, మహిళలు చూపించండి మీ మహిమలు అని ఒక వీడియో చూస్తే మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో సాధించాలనే తపన పెరుగుతుంది. కాబట్టి ఆ వీడియో అందరూ కూడా ఖచ్చితంగా చూడండి. మరి టెట్కు సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి. మరి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మెగా డిఎస్సి మనకు రాబోతుంది. దాంట్లో ఎక్కువ పోస్టులు సృష్టించాలనే ఉద్దేశంతో మరి టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి. టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి అంటే, స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వాలంటే టెట్ నిర్వహించాలి. మరి వెంటనే కొత్త అంశం తెరపైకి వస్తుంది. ఏంటంటే, మరి స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే టీచర్లకు సపరేట్ టెట్ పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. మరి సపరేట్ టెట్ పెడతారా, లేక పేపర్ 2 మాత్రమే పెడతారా? మరి మిగతా అందరికి కూడా టెట్ ఉంటుందా అంటే, ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విద్యార్థి మిత్రులందరూ కూడా, సంవత్సరానికి 2 సార్లు టెట్ పెట్టాలి. అది నిబంధన. ఆల్రెడీ మనకు 6 మంత్స్ దాదాపు దాటిపోయింది అంటే టెట్ నిర్వహిస్తారు. మరొక అంశం, పేపర్ 2 మాత్రమే నిర్వహిస్తారా వీరి కోసం? ఎందుకంటే పదోన్నతులు కావాలంటే, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే పేపర్ 2 కదా అంటే, లేదు. మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేయాలన్నా, ఎన్సిటి నిబంధనల ప్రకారం కావాలన్నా, విద్యా హక్కు చట్టం ప్రకారం అన్నా సంవత్సరానికి 2 సార్లు టెట్ పెట్టాల్సింది. కాబట్టి అందరూ టెట్ రాసే అవకాశం ఉంటుంది. మరొక అంశం, మరి ఇంకా ఆలస్యం అవుతుందా అంటే, ఇది ఆలస్యం కోసం కాదు, ఇది స్పష్టత కోసం. ఇది ఆలస్యం కోసం కాదు, ఇది అనివార్యం. ఇది ఆలస్యం కోసం కాదు, ఇది అవసరం కూడా. ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరగాలన్నా మరి టెట్ పెడితే మరి మా చదువు ప్రిపరేషన్ మళ్ళీ ఆలస్యం అవుతుందేమో అంటారు. మరి హెచ్జిటి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఉపాధ్యాయులకు మాత్రమే ఇది అర్హత పరీక్ష. కానీ మీకు అర్హత పరీక్ష కాదు, ఇది మినీ డిఎస్సి. ఎందుకంటే ఇక్కడున్న సబ్జెక్టులే అక్కడ ఉంటాయి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకుంటే కంటెంట్ మెథడ్ అనేటువంటిది ఆటోమేటిక్గా టెట్లో చదువుతారు. అదే మనకు డిఎస్సిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే హెచ్జిటి వాళ్ళకి తీసుకుంటే కంటెంట్ మెథడ్, సైకాలజీ, మరి సైకాలజీ కూడా డిఎస్సిలో ఉంది. మరి అందరికీ ఒక డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ బీఈడి సిలబస్ మారింది కదా? అవును, ఈ మధ్యకాలంలో బీఈడి సిలబస్ పూర్తిగా మారిపోయింది. గత సిలబస్కి ఈ సిలబస్కు కాస్త చేంజెస్ ఉన్నాయి. ఆ దాంట్లో కమిటీలో మేము కూడా మెంబర్ కాబట్టి మరి డిఎస్సి కూడా సిలబస్ మారుతుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. కానీ అది ఇప్పుడు మారింది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కావాలి. భవిష్యత్తులో రాబోయే డిఎస్సిలో మాత్రమే సిలబస్ మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మారే అవకాశాలు లేవు. అంటే మనం అంతవరకు కూడా ఛాయిస్ తీసుకోము. ఎందుకంటే ఈ డిఎస్సిలోనే మనకు ఉద్యోగం వస్తుంది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం, కొత్తగా ప్రస్తుతం బీఈడి చేస్తున్న వాళ్ళు 3rd సెమిస్టర్లో ఉన్నారు. వారికి జనవరిలో మనకి ఎగ్జామ్స్ అంటే లాస్ట్ వర్కింగ్ డే ఉంది. అంటే నెక్స్ట్ వారికి కూడా టెట్లో అవకాశం ఉంది. 4th సెమిస్టర్ కూడా అయిపోతుంది. కాబట్టి అంటే ప్రస్తుతం బీఈడి చేస్తున్న వారు కూడా ఈ టెట్కు ఎలిజిబుల్ అవుతారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, టెట్ అనేటువంటిది అనివార్యం, అవసరం, మరియు ఆలస్యం కాదు. ఇది స్పష్టత కోసం పోస్టుల సంఖ్య పెరుగుతుంది. మరియు టీచర్లకు ప్రమోషన్లు వస్తాయి. తద్వారా మనకి ఏప్రిల్లో అంటున్నారు పరీక్ష. మరి ఏప్రిల్లో అంటే మనకు తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్కి, మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లకి మన టీచర్లను మనకు ఇన్విజిలేషన్ డ్యూటీకి, తదితర పరీక్షల నిర్వహణకు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఏప్రిల్. కాబట్టి ఆలస్యం ఉండదు. మరి ప్రిపరేషన్లో ఉండాలా, మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళాలా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు మరి కాబట్టి దయచేసి మీరు 2 పడవల పైన ప్రయాణం వద్దు. దయచేసి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, వెయిట్ చేశారు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. కాబట్టి దయచేసి ఇదే ప్రిపరేషన్లో ఉండండి. టెట్ పడితే కూడా నష్టం లేదు. ఎందుకంటే టెట్లో ఉన్నటువంటి 20 మార్కులు డిఎస్సిలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి
అంటే 20 మార్కులు ఆల్రెడీ పెంచుకొని మీరు వెళ్తున్నారు. మొన్న టెట్లో చాలామందికి బొటాబొటీగా మార్కులు వచ్చాయి. కాబట్టి ఆ బొటాబొటీగా మార్కులు వచ్చిన వారందరూ కూడా ఇక్కడ పెంచుకుంటారు. ఆల్రెడీ డిఎస్సిలో పెంచుకున్నట్టే. ఇక్కడ మార్కులు పెంచుకున్నారు అంటే ఇక్కడ ప్రిపరేషన్ కంప్లీట్ చేశారు. అదే ప్రిపరేషన్ డిఎస్సిలో ఉంటుంది 100%. ఒక జీకే కరెంట్ అఫైర్స్ తప్ప. సైకాలజీ 30 మార్క్స్ సంబంధించిన సిలబస్ డిఎస్సిలో అదే విధంగా 1-2 చాప్టర్ల మినహా. మరి దాంట్లో ఉన్న చట్టాలు ఎన్సిఎఫ్ లాంటివి అన్నీ కూడా మళ్ళీ వేరే చాప్టర్లో ఇవ్వడం జరిగింది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. కాబట్టి టెట్ వల్ల ఆలస్యం కాదు, ఇది అనివార్యం, ఇది అవసరం, ఇది స్పష్టత కోసం, ఇది ప్రిపరేషన్ ఇంకా వేగం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఇంకా పుంజుకుంటారు తప్ప ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరు, ఇంకా పుంజుకుంటారు. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మరి అందరికీ టెట్ నిర్వహిస్తారు. పేపర్ 2 కాదు, పేపర్ 1 కూడా నిర్వహిస్తారు. చాలామందికి వస్తున్న అనుమానాలు ఇవే. ప్రమోషన్లకు పేపర్ 2 కదా కావాల్సింది, మరి పేపర్ 1 నిర్వహిస్తారా లేదా? మరి ఎన్సిటి నిబంధనల ప్రకారం, విద్యాకు చట్టం ప్రకారం మనకు తెలుసు సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలి. ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేయాలన్నా సరే మరి ఆ నిబంధన అడ్డు రాకుండా, ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి చాలామంది హెచ్డబ్ల్యూ ప్రిపేర్ కావాలా లేక దీనికే ప్రిపేర్ కావాలా అని అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియోలో మనం చర్చిస్తాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్లోనే ఉండండి. కొత్త విద్యార్థులు రాబోతున్నారు. వారు అనుకుంటారు, మీరు అనుకుంటారు వాళ్ళు మాకేమాత్రం కాంపిటీషన్ కాదేమో అని అనుకుని. కాదు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఉద్యోగం సాధించాలని కల ఉంది కాబట్టే బీఈడీ చేశారు. గతంలో మార్కులు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, పెంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది మార్గమధ్యంలో వదిలిపెట్టుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ ప్రయాణం కొనసాగించే వాళ్ళు కొనసాగిస్తూ, ప్రయాణం మధ్యలో ఆపిన వారు కొంచెం వేగాన్ని పెంచి వారితో పాటు లక్ష్యానికి చేరే దిశగా ప్రయత్నం చేయండి. టెట్ అనివార్యమని తేలిపోయింది కాబట్టి టెట్లో మార్కులు పెంచుకునే ప్రయత్నం చేస్తే డిఎస్సిలో ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నట్టే. ఇది నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ప్రిపరేషన్ ఆపకూడదు, ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆల్ ద బెస్ట్.